ఎప్పుడెప్పుడు చూస్తున్న ఈవీ బస్సులు రాష్ట్రంలోకి రావడం మొట్టమొదటిగా ఈరోజు వైజాగ్ నగరంలో గాజువాక డిపోలో ఈరోజు 20 ఎలక్ట్రికల్ బస్సుల యొక్క ఏదైతే టెస్ట్ ట్రయల్ ఉందో అది జరుపుకోవడం జరిగింది. ఫస్ట్ విడతగా వైజాగ్ సిటీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత 20 బస్సులను తిప్పేదానికి ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పీఎం ఈ బస్ స్కీమ్ కింద ఏవైతే 1050 బస్సులు రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీకి తీసుకొస్తామని చెప్పామో అవి ప్రారంభించుకోవడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. వచ్చే 2 నెలల్లోనే టోటల్గా రాష్ట్రంలో ఉన్న అన్ని పెద్ద డిపోల్లోకి ఈ 1050 బస్సులను నడపడం జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం. ఈరోజున్న పరిస్థితుల యొక్క అనుకూలంగా యావత్ ప్రపంచమంతా ఈరోజు ఈవీపై ఉన్న నమ్మకంతో వారి యొక్క ఫ్లీట్ అంతా ఎలక్ట్రిఫికేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏపీఎస్ఆర్టీసీలో కూడా ఒక ముందడుగుగా చెప్పుకోవచ్చు. దీనివల్ల నాణ్యమైన సేవలు అందించేదానికి ఒక అవకాశం ఉంది. ముఖ్యంగా వైజాగ్ సిటీ లాంటి పెద్ద పట్టణాల్లో ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, అలాగే రైల్వే స్టేషను, బస్ టెర్మినల్స్ మధ్య ఐటీ జోన్ ఏదైతే ఉందో ఐటీ హిల్స్, ఇలాంటి ప్రాంతాలకు సంబంధించి ప్రయాణికులకు ఇది ఒక శుభపరిణామం. ఎందుకంటే ఏసీ బస్సులు అలాగే కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకున్న ఈ బస్సులను కూడా ప్రవేశపెట్టాం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీలో ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో సేవలు అందించడం జరిగింది. దానిలో భాగంగానే ముఖ్యంగా స్త్రీశక్తి పథకాన్ని రేపు ఆగస్టు 15వ తారీఖు 1 సంవత్సరం పూర్తి చేసుకోవడం జరుగుతుంది. దీన్ని ఆదరిస్తున్న ప్రయాణికులు ఒక పక్క అయితే, ఈ పథకాన్ని ఇంత దిగ్విజయంగా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉన్న కింద ఉన్న కార్మికుడి నుంచి పైనున్న ఈడీ స్థాయి అధికారుల వరకు నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఏ యొక్క పథకం సక్సెస్ కావాలన్నా ఆ పథకాన్ని ఇచ్చే సభ్యులు బాగుండాలి. శ్రీశక్తి పథకం ఇంత అద్భుతంగా రాష్ట్రంలో సక్సెస్ అయిందంటే దానికి మొట్టమొదటి కారణం కేవలం ప్రభుత్వం ఇచ్చిన డబ్బే కాదు, ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న యావత్ సిబ్బంది అని వారందరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. రేపు రాబోయే కాలంలో కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని డిపోల్లో ఈవీ బస్సులు, సిఎన్జితో నడిచే బస్సులు తీసుకొని వచ్చేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఎక్కడ ఏ విధమైన మీమాంస వద్దు. ఏపీఎస్ఆర్టీసీ స్థలాల యొక్క ఏదైతే కాపాడుకోవడం ఒక పక్కల, ఏపీఎస్ఆర్టీసీలో నాణ్యమైన సేవలు అందించడం ఒక పక్కల ఏపీఎస్ఆర్టీసీని రక్షించుకోవాలంటే దానికి మౌలిక వసతులు కల్పించేదానికి పెట్టుబడులు, అలాగే ఏపీఎస్ఆర్టీసీ స్థలాలలో కమర్షియల్ కాంప్లెక్స్ల నిర్మాణం, అలాగే పీపీపీ మోడ్లో డెవలప్మెంటు, అలాగే ఎక్కడ కొత్త సర్వీసులు కావాలో అక్కడ కొత్త సర్వీసులు తీసుకొని వచ్చేదానికి కూడా ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటుందని సెలవు తీసుకుంటున్నా. ఈ కేటగిరీలో ఫ్రీ బస్ రాదండి. 5 కేటగిరీల్లో మాత్రమే రాష్ట్రంలో ఫ్రీ బస్ కల్పిస్తూ ఉన్నాం. ఇది ఏరో ఎక్స్ప్రెస్, ఇది హై ఎండ్ కేటగిరీలో వస్తుంది కాబట్టి దీంట్లో రాదు. లేదండి 8 స్టాపులు మా వాళ్ళు గుర్తించడం జరిగింది. ఆ 8 స్టాపుల్లో బస్సు ఆగడం జరుగుతుంది. దిగచ్చు, ఎక్కచ్చు. ఎక్కడ దిగుతారో అక్కడ ఎక్కే ఆస్కారం కూడా. 1050 బస్సులు టెండర్లకు పిలవడం జరిగింది. టెక్నికల్గా ఆ బస్సులన్నీ పరీక్షించడం జరిగింది. ఇప్పుడు యాదృచ్ఛికంగా గౌరవ ప్రధానమంత్రి గారు రాష్ట్రంలో ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తున్నారు కాబట్టి అదే సెషన్లో కూడా ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఒక 20 బస్సులు నడపాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే ఈ బస్సుకు మంచి నామకరణం చేశాం. ఏరో ఎక్స్ప్రెస్ అని ఒక కొత్త ట్యాబ్ లైన్తో ఈరోజు ఈ బస్సులను తీసుకొని వస్తున్నాం. రేపు రాబోయే కాలంలో కూడా ఎయిర్పోర్టుకు నడిచే బస్సులని ఏరో ఎక్స్ప్రెస్ అని దానికి ఒక బ్రాండింగ్ తీసుకొస్తాం. తప్పకుండా కేవలం ఎయిర్పోర్ట్కే కాదు, వైజాగ్ సిటీ అన్ని పట్టణాలు, రాజమండ్రి, వైజాగ్, కడప, చిత్తూరు, ఈ మెట్రో సిటీల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ 13 డిపోలకు సంబంధించి 1050 బస్సులు కేటాయించడం జరిగింది. ఇవే కాకుండా తిరుమలకు కూడా 300 బస్సులు నడిపేదానికి టెండర్లు పిలిచాం. అవి కూడా వస్తాయి, దగ్గరలోనే వస్తాయి.